ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్ జరుగుతాయన్న ధీమాతో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. తొందరపడి ఒక కోకిల ముందే కూసింది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము పదే పదే చెప్తూ వస్తున్నాం. జీవులతో కాలం గడిపేదే ఉంటే మీ చిత్తశుద్ధి ఎంతో అర్థమైపోయింది. 22 నెలలుగా బీసీలను నయవంచన చేసి 100 రోజుల్లో ఇస్తామన్న రిజర్వేషన్లపై 3 దఫాలుగా అసెంబ్లీలో సమావేశాలు పెట్టించి డిస్కషన్స్ జరిగినా కూడా మొదటి దఫాలో పెట్టినటువంటి బిల్లు 37% పంపించారు. దానికి చట్టబద్ధత లేదు, అది వ్యాలిడిటీ ఉండదు. ఎందుకంటే మనకు చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టు జడ్జిమెంట్స్ కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. బీసీల రిజర్వేషన్లు రాష్ట్రాల పరిధిలోనే ఉన్నప్పటికీ ఆర్టికల్ 243T కానీ 243D కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే సుప్రీంకోర్టులో రాజేష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 5 జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ఖచ్చితంగా ట్రిపుల్ టెస్ట్కు లోనైన తర్వాతనే మీరు రిజర్వేషన్లు అమలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ట్రిపుల్ టెస్ట్లో ఫస్ట్ది ఏంటంటే ఖచ్చితంగా డాటా అనేటువంటిది ఖచ్చితంగా డాటాతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఒక డెడికేషన్ కమిషన్తో అది తీసుకోవాలి రిపోర్టు. ఆ రిపోర్ట్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారికి పంపించి బిల్లు ఆమోదం పొందాలి. సో మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఏదో యాదృచ్ఛికంగా ఇచ్చేద్దామని చెప్పి తొందరపడి 37% బిల్లుని వాళ్ళుగా ఎలాంటి ఆధారం లేకుండా లెక్కలు చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసినాం. చాలామంది బీసీ సంఘాల నాయకులు కావచ్చు, ప్రతిపక్షాలుగా మేము కావచ్చు చెప్తూనే వస్తున్నాం, అయ్యా ఇది కుదరదు, ఇది చెల్లుబాటు కాదు. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు పడ్డప్పుడు కోర్టులు కొట్టేసినాయి. మనకు 50% ఒకటి స్లాట్ పెట్టి పాడేయండ్రు. అది ఎందుకంటే మండల కమిషన్ తీర్పుకు వ్యతిరేకంగా వేసినటువంటి కేసు, అది కూడా మనకు చాలా ప్రమాదకరంగా మారినటువంటి కేసు అది. దాని విషయంలో కూడా 50% స్లాబ్ అనేటువంటి కొత్త నాటకాన్ని తెరలేపినరు. 50% స్లాబ్ ఆల్రెడీ దేశంలో ఎప్పుడో దాటిపోయింది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే దేశంలో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి కూడా ఏదైతే బీసీలకు వ్యతిరేకంగా తీర్పులోనే వీటిని ముందర పెట్టేసి బీసీలకు రిజర్వేషన్లు అందకుండా ఈ అగ్రవర్ణాలు కావచ్చు, లేకపోతే ఆధిపత్య కులాలు కావచ్చు ఆడుతున్న నాటకం అనేటువంటి అర్థమవుతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రంలో ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయననే కామారెడ్డి సాక్షిగా డిక్లరేషన్ చేయించాడు. కానీ ఈ రిజర్వేషన్ల అంశంపైన కోర్టుకెళ్ళింది కూడా 2 దఫాలుగా కోర్టుకెళ్ళింది. ఆయన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి జాగృత నాయకులే కోర్టులో కేసు వేసిండ్రు. అంటే మాకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లాగే బీసీల రిజర్వేషన్ల గ్యారెంటీ కూడా అటుకెక్కింది, చివరి అంకానికి చేరుకుంది. మేము చెప్పినట్టుగానే ఇవాళ హైకోర్టు స్టే విధించడం అంటే బీసీల నోటికాడి బుక్కను ఏలపాలు చేసినట్టుగా అర్థమైపోయింది. కాబట్టి మేము ఏమంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీకి ఈ అంశంలో చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టమైంది. వాళ్ళ అంశం నెరవేరుస్తాము మేము. వాళ్ళకు ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇవాళ మేము ప్రతిపక్షంగా మళ్ళీ వాళ్ళకు ఒక సలహా ఇస్తా ఉన్నాం. తక్షణం మీరు ఈ స్టే పైన సుప్రీంకోర్టుని ఆశ్రయించండి. సుప్రీంకోర్టులో దీనిపైన వాదనలు వినిపించి స్టేని ఎత్తేసే విధంగా తీసుకొచ్చి జీవో నంబర్ 9ని బలవంతంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి. మరి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ విషయంలో ఏ డెడికేషన్ కమిషన్ వేసిండ్రు, ఏ డాటా తీసుకొని అమలు చేసిండ్రు, ఎన్నిసార్లు కోర్టు కేసులు ఆటంకులుగా మారిన ఏది లేకుండా 9th షెడ్యూల్లో పెట్టుకొని ఇవాళ 10% రిజర్వేషన్లు 6% ఉన్నటువంటి వర్గాలకు ఇచ్చి వాళ్ళని రిజర్వేషన్లు పొందే విధంగా చేశారు. మరి బీసీలు ఇవాళ దేశంలో చాలా స్పష్టంగా అన్ని జనాభా లెక్కలు చెప్తా ఉన్నాయి. దేశంలో 56% పైగా బీసీలు ఉన్నారు అనేటువంటిది ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే నేటి రోహిణి కమిషన్ వరకు ప్రతి కమిషన్ కూడా చాలా క్లియర్గా బీసీలు ఈ దేశంలో 56% పైన ఉన్నారు అనేది తేలిపోయింది. మరి 56% పైన ఉన్నటువంటి వర్గాల పైన ఇదే వర్గాల ఓట్లతో అధికారానికి వచ్చినటువంటి వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ వల్లనే ఇవాళ బీసీల పుణ్యమా, బీసీల ఓట్ల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి సీటు లభించింది రేవంత్ రెడ్డికి. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పకపోయి ఉంటే 42% రిజర్వేషన్లు ఇస్తాము అని అనకపోయి ఉంటే ఇవాళ బీసీలు ఎవరు కూడా మీకు ఓట్లు ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ నమ్మిండ్రు కాబట్టి మీకు ఇవాళ అధికారం ఇచ్చిండ్రు. ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా కాదు, గతంలో చాలా బీసీ సంఘాల ఉద్యమాల్లో కానీ బీసీ సంఘాల పోరాటంలో కానీ విద్యార్థి నాయకుల నుంచి ప్రజా సంఘాల వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తిగా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసులు వాదించేటువంటి దాంట్లో ఇన్ప్లీడ్ అయినటువంటి వాళ్ళుగా మాట్లాడుతూ ఉన్నాం. జీవో నంబర్ 9 అనేటువంటిది చెత్త కాగితంతో సమానమైంది. ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైపోయిందండి. చెత్త కాగితంతో సమానమైంది, టిష్యూ పేపర్తో సమానమైంది. రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఖచ్చితంగా ఈ జీవో మీద ఎవడో ఒకడు కేసేస్తాడు, అది కొట్టుడు పోతుంది, ఇది అమలు కాదన్న విషయం చాలా తెలిసి కూడా ఇవాళ వాంటెడ్గా జీవో నంబర్ 9 రిలీజ్ చేశారు. ఎంత నాటకం అండి. గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ పంపుతారు, ఆర్డినెన్స్ విషయంలో చర్యలు ఉండవు. పోనీ రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు ఉంటుంది, అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఆ రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని కూర్చునే ప్రయత్నం చేయరు. ఈ రాష్ట్రంలో ఇంకో దౌర్భాగ్యం జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు ఈ రాష్ట్రం నుంచి? ఎవరికి ఆహ్వానం పంపిండ్రు, ఎవరిని పిలిచిండ్రు? వాళ్ళు
ప్రజా సంఘాలను పిలిచిరా, అన్ని ప్రజా సంఘాలను పిలిచిరా, అన్ని కుల సంఘాలను పిలిచినరా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చినా రమ్మని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి కదా. బీసీల రిజర్వేషన్లు అంటే కేవలం బీసీ కులాలకు సంబంధించినవే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని పార్టీల ఆమోదంతో పాటు అన్ని కుల సంఘాలకు కూడా ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకొని ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఉన్నటువంటి మెంబర్స్తో కూడా మాట్లాడుకుని వాళ్ళ ఆమోదం పొంది కూడా ఇవాళ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అక్కడనే మీ చిత్తశుద్ధి లోపించింది కదా. మీరుగా పోయి జంతర్ మంతర్ దగ్గర ఏదో నాటకం చేసి మీటింగ్ పెడితే మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న మీ రాహుల్ గాంధీ రాడు, మీ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు కూడా రాకపోవడం అంటే మీ పార్టీకి కానీ మీకు కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమైంది. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాం. ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని ఒప్పించి వాళ్ళందరూ నీతో పాటుగా ఒక ఆమర నిరాహార దీక్షకు ఢిల్లీ కేంద్రంలో కూర్చోండి. మేము సలహా ఇస్తా ఉన్నాం. నిజంగానే మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉందా, కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కమిట్మెంట్తో ఉన్నారా లేదా తేలిపోతుంది. కేవలం 6 గ్యారెంటీల ఎగవేతలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా ఎగవేసే నాటకానికి తెరలేపద్దు. మీ చిత్తశుద్ధి ఏందో చాలా స్పష్టంగా అర్థమైంది. ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంటుంది, బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంటుంది. రాష్ట్రంలో మాత్రం మీరు కోర్టుల దగ్గర నాటకాలు ఆడిస్తూ ఉంటారు. మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతోనే కేసులు వేపిస్తారు. మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులేమో వద్దని రిజర్వేషన్ల కోసం కొట్లాడతారు. మీరేమో ముఖ్యమంత్రిగా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ అని కూడా అవమానపరిచిండ్రు. మీరు ఎట్లా నోటిఫికేషన్ విడుదల చేస్తారండి? ఎట్లా మీరు ఇవాళ నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారండి? కోర్టులో కేసు విచారణలో ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరుగుతుందని చాలా స్పష్టంగా ఒకరోజు ముందుగానే మనకు సమాచారం ఉండగా కూడా ఇవాళ నామినేషన్ లేపించి బీసీలను అబాసు పాలు చేయడం, అవమానపరచడం, కించపరచడం కాదా అని చెప్పేసి అడుగుతాను. అంటే బీసీలలో ఉన్నటువంటి అనేకత వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాచ్ చేసుకుంటా ఉంది తప్ప దాని చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోతుంది. నేడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకులకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ బీసీ సంఘాల నాయకులకు ఖచ్చితంగా ఈ అంశం మనకు చావో రేవో లాంటిది. భవిష్యత్ తరాల రాజకీయ అవసరాలను నిర్ణయించేటువంటి నిర్ణయం. దీని విషయంలో మా పార్టీ చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది. మేము చెప్తానే ఉన్నాం, చాలాసార్లు చెప్తా ఉన్నాం, జీవోలు కొట్టుడు పోతాయి. గతంలో మేము కూడా 2018లో కేసీఆర్ గారు జీవో నంబర్ 369 తీసుకొస్తే ఇదే వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేసీసీ వల్ల ఆ జీవోని అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల కోసం మోకాలు అడ్డు పెట్టిన మాట వాస్తవం. సో ఇవాళ కూడా అదే